సీఎం జగన్ పై జరిగిన దాడికి మూల కారకులు చంద్రబాబు, బోండా ఉమాని మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోపెడితే ఎస్సీలను, బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలోని స్థానిక 28వ డివిజన్, రైల్వే కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జి కనపర్తి కొండాతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ బోండా ఉమాకి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. అధికారుల్ని బెదిరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీలను, బీసీలను ఈ విధంగా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. సతీష్ తల్లిదండ్రులు బోండా ఉమ ఇంటికి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. బోండా ఉమ అనే వ్యక్తి చేయించాడని దుర్గారావు చెప్తున్నాడని అన్నారు. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని తెలిపారు. బోండా ఉమాకి డిపాజిట్లు గల్లంతవుతున్నాయని అన్నారు. బోండా ఉమ మరియు తన ఇద్దరు కొడుకులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని అన్నారు. బోండా ఉమ రౌడీయిజానికి అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. ఈ కేసులో A2గా ఉన్న దుర్గారావు, బోండా ఉమ ఇద్దరు పక్కపక్కని కూర్చొని ఈ దాడి చేయించారు అని ఆరోపించారు. ఈ కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేయాలని తెలిపారు. దుర్గారావు అనేటువంటి వ్యక్తి బోండా ఉమాకి ప్రధాన అనుచరుడని అన్నారు. నమస్కారం. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లో రైల్వే క్వార్టర్స్ అన్నీ కూడా పర్యటించడం జరిగింది. వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, కొండ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు అందరూ చాలామంది రావడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఇదే విధంగా ఆశీర్వదిస్తున్నారు. జగన్ అన్నే ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పని చాలా ప్రజలు చాలా సంతోషంగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా చూడలేకే తెలుగుదేశం ఇక్కడున్న బోండా ఉమ చంద్రబాబు యొక్క ఆదేశాల మేరకు మీరు స్టేట్మెంట్ చూశారు కదా. బోండా ఉమాది మొట్టమొదటి రోజేమో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళే రాళ్ళు వేసుకున్నారని చెప్పాడు. రెండో రోజు గులకరాళ్ళు అన్నాడు. మూడో రోజేమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా తాలూకా మనుషులే రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. ఇంకొకసారి ఏమో మీరేదో డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొస్తున్నారు, 300 రూపాయలు అని చెప్పి 200 రూపాయలు ఇచ్చారు కాబట్టి మీ మీద రాళ్ళు వేశారని చెప్పి అన్నాడు. నిన్న ఫైనల్గా టీవీ 9లో చూశాను. నిన్న వెల్లంపల్లి కాలికి దెబ్బతైతే కంటికి కట్టుకున్నాడని. నిజంగా బోండా ఉమ అనే వ్యక్తికి మానవత్వం కానీ ఏమైనా ఉందా అని చెప్పని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. నిలకడలేని మనిషి, బాగా ఆవేశంలో ఉన్నాడు, ఆవేదనలో ఉన్నాడు. ఎందుకంటే దొరికిపోయారు కాబట్టి. ఎవరైతే ఈ ఘటనకి, హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడో సాక్ష్యాధారాలతో సహా పోలీసులు పట్టుకొని రైల్వే క్వార్టర్స్ దగ్గర ఓట్ల అభ్యర్థనలో భాగంగా మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే రుహుల్లా గారు, అలాగే స్థానిక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండా గారు, మరి అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఓటు అడుగుతా ఉన్నాం. చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది ప్రతిరోజు కూడా, ఎందుకంటే జగనన్న పెట్టిన పథకాలన్నీ మాకు వస్తాయనేటువంటి చెప్తా ఉంటే చాలా సంతోషం. ఇదే విధంగా ఎప్పుడూ కూడా పరిపాలన సాగుతుందని కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేస్తూ ఉంటే 4 రోజుల క్రితం జరిగిన సంఘటన మనందరం కూడా చూసాం. విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఒక బోండా ఉమ అనేటువంటి వ్యక్తి నిజంగా అంటే ఓట్లు వేయించుకోవడానికి పక్కనున్నటువంటి ప్రాణాలు, అపోజిషన్లో ఉన్నటువంటి ప్రాణాలు సైతం తీసే విధంగా ఓట్లు అడుగుతున్నాడు అంటే ఆయనకి రాజకీయాల మీద ఎంత ఇష్టం అంటే రాజకీయాలు మక్కువగా చేయాలా, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలా, లేకపోతే సమాజంలో నేనేం చేస్తాననేటువంటి దానిలో ముందుకెళ్ళాలి. అట్లా కాదు, వాళ్ళకి గూండాలు, కబ్జాలు ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమించుకోవటమే గత పాలకులను మనం చూసాం. మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ అధికారం ఇస్తే ఇది చేయడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు. నేను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి అందరూ కూడా గమనించండి. ఎందుకంటే రాజకీయాలుగా చేసుకోవాలా, ప్రాణాలు తీసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకు పాల్పడిన నిందితులు కానివ్వండి, దానికి ప్రోత్సహించినటువంటి బోండా ఉమ కానివ్వండి, ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే, ప్రాణాలు తీసేసి రాజకీయాలు చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ఎవరైతే ఈ ఘటనలో ముద్దాయిగా ఉన్నారో నిన్న మనం చూసాం స్టేట్మెంట్లు. పాపం ఒక దాంట్లోనేమో ధైర్యంగా మాట్లాడాడు పొద్దున్న,
సాయంత్రానికి ఈయన పేరు ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి పాపం మారు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు మరియు డివిజన్ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు అందరూ కూడా ఈ రోజున పర్యటించడం జరిగింది. ఈ రోజున మా పర్యటనలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా, ఏ గడపకి వెళ్ళినా కూడా ప్రతి ఆడవాళ్ళు కూడా, ప్రతి ఇంట్లో మగవాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు, అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంది, అన్న సీనన్న కంటికి దెబ్బ తగిలిందంట కదా ఎలా ఉంది, అన్న కోలుకున్నారా ఎలా ఉన్నారు, ఆయన యోగక్షేమాలు అడుగుతున్నారు. అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు డివిజన్లో ప్రజల్లో ఎటువంటి ఆకాంక్ష ఉందనేది. రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఓటు వస్తుందా, ఎప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని ఇటువంటి దుర్మార్గపు చర్యలు, దుశ్చర్యలకు పాల్పడ్డారో తగిన బుద్ధి చెప్తామని వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి చెప్తూ జై జగన్.